జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతకు మద్దతుగా కరీంనగర్ నుంచి మాజీ సర్పంచ్ అలాగే మిగతా నాయకులంతా కూడా మరి రమేష్ గారితో పాటు ప్రచారం నిర్వహిస్తున్నారు. సో కరీంనగర్ నుంచి మరి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానికులు ఏమంటున్నారు? సో ఓవరాల్గా జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందాం. రమేష్ గారు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? సో ప్రచారం చేస్తున్నారు కదా, ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లు ఏమంటున్నారు, మీరేం చెప్తారు? మేము గత 10 రోజుల నుంచి వెళ్ళి మానకొండ నియోజకవర్గం నుంచి వెళ్ళి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నాం. మాకు బీఆర్ఎస్కే పట్టం కడతా అని చెప్పి ముఖ్యంగా మహిళా సోదరుమణులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మాగుంటి గోపీనాథ్ మీద ప్రేమతోటి కేసీఆర్ గారి నమ్మకంతో ఈసారి మాగంటి గోపీనాథ్ భార్యకు సునీతమ్మకే ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తా అని చెప్పి ఈ జూబ్లీహిల్స్ మహిళా సోదరుమణులు ముఖ్యంగా కర్షకులు కార్మికులు ఇవందరూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కేటీఆర్ గారి సమావేశం సాయంత్రం 5 గంటలకు ఉన్నది రోడ్ షో. ఈ రోడ్ షోకు అత్యధిక మంది ప్రజలు వచ్చి బ్రహ్మరథం పట్టి విజయవంతం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఓవరాల్గా ఈ కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ ఇంటింటికి ప్రచారం చేస్తుంది కదా, సో స్పందన ఎట్లా ఉంది, ఏమంటున్నారు వాళ్ళు? కాంగ్రెస్ అధికారం కోసం రేవంత్ రెడ్డి గారు లేనిపోని హామీలు ఇచ్చి ముఖ్యంగా మహిళా సోదరులు మహాలక్ష్మి అని చెప్పి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకే ఇవ్వలేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో సుమారు 120 మంది మహిళా సోదరుమణి ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లకు 2500 రూపాయలు ఇంతవరకు రాలేదు. వాళ్ళు ఈ హామీలు ఇచ్చి మోసం చేసిందని రేవంత్ రెడ్డి గారిని తిట్టి పోడేస్తున్నారు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆ హామీలతోటే మేము ఈ పోయినసారి ఎలక్షన్లో ఓట్లు వేసినాం. ఇప్పుడు మాత్రం వేయము. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలి, సునీతమ్మ రావాలి. గత 3 సంవత్సరాలు 3 సార్లు గోపీనాథ్ ఇక్కడ ఉండి నేనున్నా అని చెప్పి ప్రతి వాడకు గోపీనాథ్ సేవ చేసిండు. ఆయన చనిపోయిండు కాబట్టి వాళ్ళ భార్యకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, ఓవరాల్గా కేకే సర్వే ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తోంది. సో కాంగ్రెస్ 2వ ప్లేస్లో ఉంది, బీజేపీ ఇంకా 3వ ప్లేస్లో ఉంది. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వే అంటున్నారు. దీని గురించి ఏం చెప్పి? తప్పు. ఇది కేకే సర్వే 52% బీఆర్ఎస్కే ఉన్నది. 3rd పొజిషన్లో కాంగ్రెస్ ఉన్నది. 2nd పొజిషన్లో బీజేపీ ఉన్నది. ప్రజలు ఇప్పుడిప్పుడే మార్పు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. 2 సంవత్సరాలకే ఈ బుల్డోజర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. హైడ్రా కింద గత 100 సంవత్సరాల కింద కట్టిన ఇండ్లు కూడా పాపం అనుకుండా పక్కా బీదస్తులను బుల్డోజర్తో గులగొట్టుకుంటూ ఇప్పుడు మళ్ళీ గెలిస్తే ఈ బుల్డోజర్కే అధికారం ఇస్తారని చెప్పి అపోహ ఉన్నది. ఈ బుల్డోజరు ప్రభుత్వం పోవాలి, హైడ్రా కింద ఉన్నాయి లేని అని చెప్పి రేవంత్ రెడ్డి కనుసైకల్ని హైడ్రా అధికారులు కూడా పనిచేసుకుంటూ అన్నీ కూలగొట్టుకుంటూ మమ్మల్ని వీధుల పాలు చేస్తున్నారు. అందుకే కానీ హైడ్రా ప్రభుత్వం పోవాలి, బాపు ప్రభుత్వం రావాలి, సునీతమ్మ గెలవాలని చెప్పి కోరుకున్నారు. ముఖ్యంగా కేటీఆర్ చేసే మాటలు, కేటీఆర్ కమిట్మెంట్ తోటి మన హైదరాబాదులో గతంలో మంచి స్థానాలు గెలిచినాయి. ఇప్పుడు కూడా మన జూబ్లీహిల్స్ అభివృద్ధికే ఓటేస్తారని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, 42% రిజర్వేషన్ల అంశం తెర మీదకి తెస్తుంది. గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? మీరు మాజీ సర్పంచ్గా ఏం చెప్తారు? 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు లేనిపోని హామీలు ఇచ్చారు. ఇది తప్పు అని చెప్పారు. ఇప్పుడు ప్రజలు 42% రిజర్వేషన్లు ఇయ్యరు అని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే నా తెలంగాణ ఉన్న 13 జిల్లాలలో పూర్తిగా విఫలమైపోతుంది. కాంగ్రెస్ గెలవదని చెప్పి వాయిదాల పర్వంతో స్థానిక ఎలక్షన్ వాయిదా వేస్తున్నారు. ఎప్పుడు కూడా చేయరు, 42% చేయరు. ఆ 42% చేయకుండా గ్రామ పంచాయతీలలో వీధి దీపాలు లేక, మురికి కాలువలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ పెడతారో అప్పుడు అతని మీద యుద్ధం చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లేసడానికి రైతులు కానీ, ప్రజలు కానీ, కార్మికులు కానీ, ముఖ్యంగా మహిళా సోదరుమణులు వీళ్ళందరూ చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పనిలో కూడా ప్రభుత్వం కాదు, పోదు. ఈ లోకల్ బాడీస్ పెట్టకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి ఆగిపోయింది అంటారా? 100% గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది. గత 2 సంవత్సరాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరు లేక గ్రామంలో అనాథగా మారింది. ఎప్పుడూ లేని విధంగా మురికి కాలువలు లేక, డ్రైనేజ్ వ్యవస్థ లేక, సిబ్బంది జీతాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎట్టి పనిలో రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక ఎలక్షన్లు పోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఓవరాల్గా మరికొంతమంది కూడా మానకొండ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు వచ్చారు. సో వాళ్ళు ఏమంటున్నారు?
సో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణం కేవలం 42% రిజర్వేషన్లు అనుకోవచ్చా, కాంగ్రెస్ పార్టీ మరి ఓటమి భయం చెందుతుంది అనుకోవచ్చా? వాస్తవానికి ఇలా డిలే కావడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావట్లేదుగా, ఏం చెప్తారు? 100% స్థానిక సంస్థ ఎలక్షన్ను పెట్టేటందుకు వాళ్ళు భయపడుతూ ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం కొన్ని రోజులు బీసీ రిజర్వేషన్ల పైట జాప్యం చేశారు. ఆ తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజలకు ఏ ముఖం పెట్టుకోవాలని ఒక ఆలోచనతో ఇలా స్థానిక సంస్థలను స్పష్టంగా తెలంగాణ యావత్ ప్రజలకు వాయిదా వేయడం జరిగేది మన కళ్ళకు కనబడుతూ ఉన్నది. సో ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సునీత గారు మాగంటి గోపీనాథ్ సతీమణి పోటీ చేస్తున్నారు కదా. సో కాంగ్రెస్ మరి కంటోన్మెంట్లో 4,000 కోట్లతో మేము అభివృద్ధి చేస్తాం, జూబ్లీ హిల్స్ను కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక మీరు బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఉచితాలు అంటే రేషన్ బియ్యం కట్ అయిపోతాయి, తర్వాత రేషన్ కార్డులు కట్ అయిపోతాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎట్లా చూస్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న మొన్న మీరు సినీ పరిశ్రమక జూనియర్ ఆర్టిస్ట్తో మీటింగ్ పెట్టిండు, నిన్న రేవంత్ నగర్లో మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లలో ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడిగా అన్ని రద్దు చేస్తామనేది ఎవరు చెప్తారు? అధికారం లేనోడు చెప్తాడు. అధికారం ఉన్నోడు మేము ఇది రద్దు చేస్తాం అదే అంటే ఇంత బ్లాక్మెయిల్ రాజకీయాలకు సీఎం భయపడి ఇటువంటి వాగ్దానాలను చేస్తానంటేనే ఆయన ఓటమి ఒప్పుకున్నట్టే స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఓకే, మొత్తానికి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? 100% కేసీఆర్ నాయకత్వాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. దానిలో సందేహం లేదు. ఏ ఇంటి తలుపు కడుపుతట్టినా కూడా మేము 100% కేసీఆర్ను ఓడుకొని తప్పు చేసినాం. ఇలా జూబ్లీ హిల్స్ ఓటర్ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని పేద ప్రజలను బతికించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు మేము కంకణబద్ధులై ఉంటామని జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు 11వ తారీఖు ఎలక్షన్ల కారు గుర్తుకు ఓటేసి 14వ తారీఖు విజయ డంకం ముగిస్తామని చెప్పక తప్పదు. ఓకే, ఓవరాల్గా అయితే ఇంకా మానకొండ నియోజకవర్గం నుంచి చాలామంది ప్రజాప్రతినిధులు అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. సో పూర్తిగా మరి కాంగ్రెస్పై వ్యతిరేకంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మరొకసారి అంటే కేసీఆర్ నాయకత్వాన్ని కూడా బలపరుస్తున్నారు. ఇదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతమ్మ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే గెలుస్తుందనే మరి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రహీంతో శ్రీనివాస్, 99 టీవీ, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి.